2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లాల్సిందే. మనకి చిన్నప్పటి నుంచి అమ్మ ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్తున్న ఆడపిల్ల భార్యగా, కోడలుగా ఏ విధంగా ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో నిండుతుందంటారు? చాలా మంచి ప్రశ్న. నాకు ఎప్పుడు మొన్న ఈ మధ్య ఒకళ్ళు ఎవరో అడిగారు, అమ్మాయిలు ఎందుకు వెళ్ళాలి సార్, అబ్బాయిలు ఇంటికి రావచ్చు కదా అని. నైస్. యాక్చువల్గా అట్లా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో. అయితే కొన్ని విషయాలు మనము బికాజ్ ఈ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇంటికి వచ్చే అమ్మాయి వల్ల ఎన్నో విషయాలు మారిపోతాయి. మనకెప్పుడో చెప్పేవారు, ఒక ఆవుని ఇంటికి తెచ్చుకున్నా, కోడలు ఇంటికి వచ్చినా, లేకపోతే డబ్బు లక్ష్మి ఇంటికి వచ్చినా, లేకపోతే ఒక మన మనుషుల్ని మార్చే ఒక మనస్తత్వం ఇంటికి వచ్చిన మనస్తత్వం అంటే జస్ట్ చేంజ్ ఇన్ మైండ్. బయట సొసైటీలో ఏదో చూసి నేర్చుకొచ్చి ఇంట్లో పిల్లలు కొంతమంది ట్యాంట్రమ్స్ చేస్తారు చూడు, అలా ఇంటికి వచ్చిన చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఎలా మెలిగితే ఆ ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉంటుందని ఫస్ట్ పాయింట్. ఇందులో 3 ఆస్పెక్ట్స్ చూడాలి. ఫస్ట్, ఇంటికి రాగానే అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక సెట్, తర్వాత ఆ అత్తమామకి కోడలుగా ఒక సెట్, తర్వాత వీళ్ళకి వంశము ఆర్ సంతానము కలిగాక ఒక సెట్. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది, నేను నెక్స్ట్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ ఇంట్లో ఉండబోతున్నాను ఆర్ ఈ ఇంటికి సంబంధించిన మనిషిని అనేది మనస్ఫూర్తిగా నమ్మగలగాలి. ఎవరి ఆస్పెక్ట్లో? అటు హస్బెండ్ ఆస్పెక్ట్లో, ఇటు అత్తామామ ఆస్పెక్ట్లో, ప్లస్ అమ్మాయి ఆస్పెక్ట్లో. చాలామంది ఎక్కడ స్టక్ అయ్యేది ఎక్కడ తెలుసా? కోడలు ఇంటికి వచ్చింది కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు కాదు, అది వెరీ వెరీ రాంగ్. కోడలు ఇంటికి వచ్చింది, ఇప్పటిదాకా మేమున్న మనస్తత్వాల నుంచి ఒక్కడుగు అందరం కలిసి పైకి ఎక్కుతాం అనే మైండ్ సెట్లోకి రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మా గురువుగారు మాకు చెప్పిన మాట, పిల్ల వచ్చిన వేళ ఇంటికి ఎవరైతే అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయి ఐడియాలజీతో పాటు అందరం ఒక మెట్టు పైకెక్కాలి, అందరం పైకెక్కాలి. ఆ అమ్మాయి ఒక్కరితే మా పద్ధతులండి అని చెప్పి రుద్దేయకూడదు. చాలా తప్పు, చాలా చాలా తప్పు. అందుకని ఎక్కడైనా గొడవలు అయితే చూడండి, మా పద్ధతులు ఆమె ఏం అలవాటు చేసుకోదు, ఏంటండి ఇలా ఉంది. అసలు ఈ పద్ధతులు అలవాటు చేసేసుకోవడం అనే ఒక మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఇద్దరము కలిసి పైకి ఎలా ఎదగగలం, ఇద్దరము కలిసి ఒక నాలెడ్జ్, ఒక జ్ఞానముతో ఇద్దరము పైకి ఎలా వెళ్ళగలం అనే దాంట్లోకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ వచ్చేసి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక పర్సనల్ లైఫ్, అత్తామామలతో ఒకలాగా బిహేవియర్ అనేది కంపల్సరీగా వేరు చేసుకుని నేర్చుకోవాలి. నేను మా అత్తమామతో ఎట్లా మాట్లాడతాను, నా హస్బెండ్తో అట్లా మాట్లాడతాను, నా పిల్లలతో అలా మాట్లాడతాను ఉండదు, అలా ఉండకూడదు. అందుకని అత్తమామకు అర్థం కావాలి దట్ దేర్ పర్సనల్ టైం ఉంటుంది, వాళ్ళకో డెసిషన్స్ ఉంటుంది, వాళ్ళిద్దరి యొక్క ఈక్వేషన్ని మేము సెట్ చేయము. నా కొడుకుతో అలా మాట్లాడతావా నువ్వు అని అత్తామామలు మాట్లాడకూడదు. నా కొడుకుతో తన భార్య ఎలా మాట్లాడుకుంటుందో తన ఇష్టం, నువ్వు మధ్యలో దూరకూడదు, సంబంధమే లేదు. అబ్బాయితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదమ్మా అని అసలు మధ్యలో ఆ అబ్బాయి అమ్మాయి ఎలా మాట్లాడుకుంటారో అది వాళ్ళ జీవితం, వాళ్ళు చూసుకుంటారు. అది ఏమైనా చెప్పుకోవాలంటే ముందే, పెళ్లి కాక ముందే నువ్వు పెంచుకోవాలి, అవన్నీ మాట్లాడుకొని అప్పుడే సెట్ చేసుకోవాలి. ఒకసారి వచ్చేసాక వీళ్ళు మధ్యలో దూరి ప్రతిసారి అత్తమామ దూరి కరెక్ట్ చేయకూడదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఎవరి మైక్రో ఫ్యామిలీ అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, దీంతోపాటు అమ్మాయి ఎవరైతే ఇంటికి వస్తుందో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఇంటి యొక్క సుఖము ప్రయారిటీ అయిపోవాలి. ఓకే, తన యొక్క ఆరోగ్యము ప్రయారిటీ అయిపోవాలి. అమ్మాయి ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లంతా బాగుంటుంది, చూసుకోగలుగుతుంది. ఆర్ తను హెల్దీగా హ్యాపీగా ఉంటే మైండ్ హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి, ఎవరైనా సరే ఇంటిని దాడి చేయడానికే నీ మైండ్లో ఎక్కుతారు. మైండ్లోకి ఎక్కేది ఎలా ఉంటుంది తెలుసా? నువ్వెందుకు తగ్గుండాలి, నీకేం తక్కువ అనే మాటలు ఎవరు చెప్పినా ఇక్కడ తక్కువ ఎక్కువ అని రాకూడదే.
ఇక్కడ నాకేం తక్కువ ఏంటి, ఇట్స్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఈక్వల్. ఎక్కువ తక్కువ కాదు, వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇది ఎక్కువ తక్కువ అనే ఫైట్లోకి వెళ్ళిన ప్రతి ఫ్యామిలీ ఓడిపోయింది. ప్రతి ఫ్యామిలీ, కుటుంబము ఓడిపోతుంది. ఇప్పుడు ఒక దేశంలో నేను ఎక్కువ వాళ్ళెవరో తక్కువ అని అనుకున్న దేశము కొట్లాటలతో ఓడిపోతుంది. అందుకని అందరూ ఈక్వల్. బాధ్యతల వైద్య కొన్ని వేరుంటాయేమో. ఒక ఆఫీస్లో ఒక CEO చేసే పని ఒకటి, మేనేజర్ చేసే పని ఒకటి, వర్కర్ చేసే పని ఒకటి ఎలా ఉంటుందో అలా ఒక ఇంట్లో పనులు వేరుంటాయి, బట్ మనుషులుగా అందరం ఒకటే. సో ఇంటికి వచ్చిన అమ్మాయి నా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఆచారాలు పద్ధతులు ఏమున్నా సరే నన్ను నేను మనిషిగా నేను కోల్పోకూడదు. హెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెంటల్ కానీ ఫిజికల్ కానీ కోల్పోకూడదు. సో ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎలా ఉండాలి తెలుసా? ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి, ఓకే, అండ్ నా మైండ్ హెల్త్ని నేను కాపాడుకోవాలి అనే మైండ్ సెట్తో ఉండాలి. చాలా చాలా ముఖ్యం ఇది. దాని తర్వాత ఎప్పుడు వచ్చినా సరే గొడవ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఒకవేళ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు గొడవ ఎలా పెరుగుతుంది, సుఖ సంతోషాలు లేకుండా ఎలా ఉంటాయంటే మాటకి మాట సమాధానమైనప్పుడు ఉంటాయి. ఇంకొక ఫెంటాస్టిక్ లాక్ చెప్తా ఇక్కడ. మాటకి మాట చెప్పకూడదు అన్నారు కదా అని వీళ్ళు నోరు నొక్కుని బ్రతికి లాస్ట్కి ఓ రోజు బర్స్ట్ అయిపోతారు. నేను ఎంత అడ్జస్ట్ అయ్యానండి. వెరీ రాంగ్. మాటకి మాట సమాధానం చెప్పకపోవడం అంటే నువ్వు అరిచి చెప్పనవసరం లేదు, బట్ దెర్ ఇస్ ఎ మెథడ్ వెర్ యూ కెన్ స్లోలీ పెనిట్రేట్. ఇన్ని రోజులు వాళ్ళకి తెలియక ఒక అమ్మాయి సడన్గా ఇంటికి వచ్చేసరికి వాళ్ళని సెట్ చేసే మెథడాలజీ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. అన్ని గొడవలతో సాల్వ్ చేయలేం, చాలా తెలివితో సాల్వ్ చేయాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని కలుపుకోవడం వెరీ 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 ఎసెన్షియల్. ఓకే, ఒక అమ్మాయి అడిగావు కదా, ఒక అమ్మాయి ఇంటికి వచ్చాక ఎలా మెలగాలని. నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసావు, వాళ్ళు ఎలా మెలగాలని చెప్పాను. అమ్మాయి ఎలా ఉండాలి కాదు, అమ్మాయి ఇంటికి రాగానే ఎలా ఉండాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనము జాగ్రత్త పడాలి. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి వస్తుందంటే ఆ అమ్మాయి కంఫర్ట్ ఏంటి, తను వస్తుంది కదా అడ్జస్ట్ అవ్వడానికి. సో ఆ అమ్మాయి కంఫర్ట్ ఏంటి అని ఈ ఫ్యామిలీ వాళ్ళు ఆలోచించాలి. వాట్ ఈస్ షీ, హౌ ఈస్ షీ ఈస్ గోయింగ్ టు సెటిల్ దేర్, తన అలవాట్లేంటి, ఇష్టాలేంటి అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నారు అనగానే అమ్మాయి షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను చూశాను అలా అత్తమామలు తెలుసుకుని తన కోసం అన్నీ చేస్తుంటే ఇంక ఎక్స్ప్లాయిట్ చేసేసి, ఇంకా అవును నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటానని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేస్తాను. అలా ఏ అమ్మాయి ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. వాళ్ళ మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా రెండింటిని కలగలుపుకుని వెళ్తే హ్యాపీగా ఉంటుంది. సో ఇంటికి వచ్చినప్పుడు హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకుని నీ కల్చర్ని జాయిన్ చేసుకోవడం, కన్జాయినింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కూడా బయటవాడి ఇన్ఫ్లుయెన్స్తో అనవసరమైన వితండవాదాలకి దిగకూడదు. వితండవాదం ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అండ్ ఫోర్త్, ది మోస్ట్ ఇంపార్టెంట్, నొక్కుకుని బతికేయడం అనేది గొప్ప విషయం కాదు. నేను నోరు నొక్కుని ఇంకా ఒక ఇంటికి వచ్చాక తప్పదు కదండి అని పాత సినిమాటిక్ ఓవర్ యాక్షన్లు చేయకుండా మనకి చెప్పాల్సినది మంచి మాటల ద్వారా చెప్పాలి. నువ్వు నీ బౌండరీ క్లియర్గా గీసుకోకపోతే నిజంగా నువ్వు చాలా ట్రామాకి గురవుతావు. అందుకనే నన్ను అందరి ముందు అరవడం నాకు ఇష్టం ఉండదు. యాజ్ అ కోడలు అందరి ముందు అరవడం ఇష్టం ఉండదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఒక పెద్ద కోడలు, ఇంటికి పెద్ద కోడలు, ఓకే, తను ఇలా సైలెంట్గా ఉండి వాళ్ళు ఎవరు ఏమంటున్నా నేను ఎంత బాధపడ్డానండి ఇట్లా ఏడుస్తున్నాం అంటే బాధపడద్దు. పెద్ద కోడలుగా యూ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందరినీ సెట్ చేసుకుంటూ రావాలి. సెట్ దెమ్ రైట్. అది మంచి మాటతో చాలా తెలివిగా సెట్ దెమ్ రైట్. మీకు తెలియదండి అదంత ఈజీ కాదు. ఏది ఈజీ కాదు లైఫ్లో ఏది ఈజీ కాదు. దాన్ని సెట్ చేసుకోవడమే పని. ఎందుకు? ఆ కుటుంబంలోకి వెళ్ళాం కాబట్టి. సో అలాగా ఎలా నడుచుకోవాలో ఆడపిల్ల గట్టిగా, ధైర్యముతో, పద్ధతితో, కరెక్ట్నెస్తో, ధర్మముతో ఎప్పుడు నడుస్తుంది. కొన్ని మాటల వల్ల పగులుతాయి రిలేషన్షిప్స్. ఆ మాటలు అనకుండా ఉంటేనే నయం. కొన్ని ఇగో టచ్ చేసే మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో చిన్న పని చేయలేదు అనుకోండి, అత్త కూడా మంచిగా చెప్పచ్చు, కోడలు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వచ్చు, ఆర్ మామ కూడా సరిగ్గా చెప్పచ్చు, రెస్పాండ్ కావచ్చు. కానీ ఇద్దరి మధ్యలో మాటలు వస్తే మీకు పద్ధతి నేర్పించలేదా ఈజ్ అ రాంగ్ థింగ్. ఆబ్వియస్లీ కొంచెం కామన్ సెన్స్ కదా. ఓకే, గిన్నెలేవో ఇక్కడ తీసి అక్కడెక్కడో పెడితే అలా ఎలా పెడతావు, మీకు ఇంట్లో ఆ మాత్రం పద్ధతులు తెలియవా? అట్లా ఎందుకు గుచ్చేటట్టు మాట్లాడాలి? ఏ మనిషి ఇంకో మనిషిని గుచ్చేటట్టు ఎందుకు మాట్లాడాలి? అప్పుడే రిలేషన్షిప్స్ నిలబడతాయి.
అప్పుడే కుటుంబం నిలబడుతుంది. సో కోడలుగా నువ్వు ఇంటికి వస్తే ఎవరైనా గుచ్చే మాటలు మాట్లాడితే వెంటనే చెప్పాలి, నాకు ఇట్స్ వెరీ హర్టింగ్, నాకు చాలా కష్టంగా ఉంది ఆ మాట, అలా అనకండి, చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డూ యువర్ డ్యూటీ, అట్ ద సేమ్ టైం బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ బౌండరీస్. ఈ రెండిటితోనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏది నచ్చదో చెప్పడానికి భయపడవద్దు, ఏది నువ్వు చెయ్యాలో చెయ్యడానికి ఆలోచించవద్దు. దట్ విల్ బి బ్యూటిఫుల్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.